కెనడాలో నివసిస్తున్న ఒక ప్రవాస భారతీయ అమ్మాయి మార్చి 2024లో తాజ్ మహల్ను చూడడానికి ఆగ్రాకు వచ్చింది. స్థానిక సమాచారం కోసం ఆమె టిండర్లో తన ఖాతాను సృష్టించింది. యాప్లో ఆమె సికింద్రా హైవేలో ఉన్న రైనోస్ జిమ్ యొక్క ట్రైనర్ సాహిల్ శర్మతో స్నేహం చేసింది. ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. సాహిల్ ఆగ్రా గురించి అమ్మాయికి చెప్పడం ప్రారంభించాడు. చాలా సమాచారం ఇచ్చాడు. అతని మాటలకు ఆమె ముగ్ధురాలైంది. మార్చి 20న తాజ్ నగరిలోని హోటల్ సాహిబ్స్ రాయల్ విల్లేలో తనను కలవాలని సాహిల్ శర్మ పిలిచినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇద్దరూ విడివిడిగా గదులు తీసుకున్నారు. డిన్నర్ సాకుతో సాహిల్ ఆమెను తన గదికి పిలిచాడు. మత్తుమందు కలిపిన శీతల పానీయం, పిజ్జా ఇచ్చి అపస్మారక స్థితికి చేర్చాడు. స్పృహలోకి రాగానే తనపై అత్యాచారం జరిగిందని గుర్తించింది ఆమె. సాహిల్ ఆమె పాదాల ముందు కూర్చున్నాడు. ఆమెకు ప్రపోజ్ చేశాడు. వాగ్దానం చేసి వివాహం చేసుకుంటానని చెప్పాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం తాను ఆర్మీలో లేనని సాహిల్ ఆ రోజు తనతో చెప్పాడు. అయితే ఆ మహిళ చెప్పిన వివరాల ప్రకారం సాహిల్ మాటలు విన్న తర్వాత అతను చాలా మంచి అబ్బాయి అని ఆమె అనిపించింది. ఇది అతని అతిపెద్ద తప్పు అని ఆమె కనిపెట్టలేకపోయింది. ఆమె సుడిగుండంలో చిక్కుకుపోతూనే ఉంది. రోజు రోజుకి పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకోమని సాహిల్కు చెప్పింది. అతని ప్రాణం ప్రమాదంలో ఉంది. ఆమె సహవాసం చేసే వారి ప్రాణాలు కూడా ప్రమాదం ఉందని ఆమె గుర్తించలేకపోయింది. అతని మిషన్లు ఘోరమైనవి. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఈ సంఘటన తర్వాత ఆమె కెనడాకు తిరిగి వెళ్ళింది. సాహిల్ ఆమెపై ఒత్తిడి పెంచాడు. మళ్ళీ భారత్కు రమ్మని. మళ్ళీ ఆగస్టులో ఆమెను భారత్కు పిలిపించాడు. ఆగస్టు మరియు సెప్టెంబర్లో ఢిల్లీ, ఆగ్రాలోని హోటల్లో బస చేసింది. ఢిల్లీలోని ఓ హోటల్లో సాహిల్ తన పట్ల వింత వింతగా ప్రదర్శించాడని బాలిక ఆరోపించింది. ప్రతిసారి అతని మాట వినవలసి వచ్చిందని చెప్పి ఆమె కొన్నిసార్లు బాగా ఫీల్ అయ్యేది. కొన్నిసార్లు అసభ్యకరమైన ఫోటోలు కూడా పంపమని చెప్పేసి సాహిల్ అడిగేవాడని ఆమె ఆరోపించింది. ఒక రాత్రి ఆమె బాగా తాగి నిద్రపోయింది. స్పృహలోకి వచ్చేసరికి తన దగ్గర ఓ గుర్తు తెలియని యువకుడు కనిపించాడు. సాహిల్ మరియు మరొక స్నేహితుడితో కలిసి వేరే గదిలో ఉన్నాడు. ఇదంతా ఎక్కడితో ఆగలేదు. ఓ రోజు సాహిల్ తన స్నేహితుడు ఇద్దరూ కలిసి వస్తామని చెప్పాడు. తాను గర్భవతి అయ్యానని బాలిక లెటర్లో పేర్కొనింది. ఘటన జరిగినప్పటి నుంచి డిప్రెషన్లో ఉంది. డిప్రెషన్కి ముందు తీసుకున్నాడని చెప్పి బాధితురాలు తన న్యాయవాదుల ద్వారా దరఖాస్తు చేసుకుంది. సాహిల్ శర్మ, ఆసిఫ్ అలీలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇలాంటి మరిన్ని అపరిచితుల వ్యక్తుల నుంచి వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పేసి మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియండి. మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు వచ్చాను తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.